అందరి అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపో రేట్ కీలక వడ్డీ రేట్లను 5.5% వద్దే కొనసాగించింది ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షలో 0.25% చొప్పున రెపో రేట్లను తగ్గించింది. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇలా వరుస 3 సమీక్షలో రెపో రేటు 1% వరకు తగ్గింది. ట్రంప్ సుంకాల పేరుతో బండాలు వేస్తుండటం, అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రెపో రేట్ జోలికి వెళ్లలేదు ఆర్బీఐ. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4% లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. జీఎస్టీ హేతుబద్ధీకరణతో అక్టోబర్లో అది మరింత తక్కువ ఉండే అవకాశం ఉంది. ఫలితంగా కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు హేతుబద్ధత ఉందని పేర్కొంది. కానీ అంచనాలకు భిన్నంగా ఈసారి రేట్ను యథాతథంగా కొనసాగించింది ఆర్బీఐ.